ఈ యాత్రలో మేము ఈరోజైతే మైసూర్ అయితే బయలుదేరామండి. ఇంకా మైసూర్ వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ మేము 4:00 అయితే వచ్చాము. ఇంకా అందరం కూడా ఒక 2 అవర్స్ రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇక 6:00 లేసి అందరం రెడీ అయిపోయి, ఇంకా ఫ్రెష్ అయిపోయి, స్నానాలన్నీ చేసుకొని ఇంకా బయటకొచ్చాం. వంట వాళ్ళు ఇంక అప్పుడే లేసి ఇంకా అన్నీ మాకు టిఫిన్స్, భోజనాలన్నీ రెడీ చేయడానికి అన్నీ తీస్తూ ఉన్నారు. ఇంకా మేము సరేనని ఇంకా అప్పటి వరకు ఇంకా ఒక టెంపుల్ అయితే చూసి రావచ్చని ఒక గైడ్‌ని అయితే మాట్లాడుకున్నాం. ఒక గైడ్‌ని మాట్లాడుకొని ఇంకా మేమైతే మైసూర్‌లో ఆంజనేయ స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట చాలా ఫేమస్ అంట. ఇంకా సరే ఫస్ట్ దానికైతే బయలుదేరాం. అది చూసొచ్చి ఇంకా మళ్ళీ మేమొచ్చి భోజనాలు చేశాక ఇంకా మళ్ళీ బయలుదేరదాం అనుకున్నాం అనమాట. ఇక అలా గైడ్‌ని మాట్లాడితే ఇంకా అతను అన్ని గురించి చెప్తూ ఉన్నాడనమాట. అన్ని విషయాలు అసలు మైసూర్‌లో ఎన్ని ఉన్నాయి, చాముండేశ్వరి టెంపుల్ గురించి, మైసూర్ ప్యాలెస్ గురించి, ఇంకా అన్నీ షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ చెప్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు ఇక్కడ హోటల్ ఉంది ఒకటి. ఈ హోటల్‌లోనే మల్లీశ్వరి, జగదేక వీరుడు, అతిలోక సుందరి ఇలాంటివన్నీ షూటింగ్‌లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఒక్క టీ వచ్చేసి రూ. 400 ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఆ ప్యాలెస్ గురించి చూపిస్తున్నాడనమాట. చెప్తూ ఉన్నాడు హోటల్ గురించి. అలా అన్నీ చెప్తున్నాడు. అలా చెప్తూ కూడా మళ్ళీ ఏమంటున్నాడు, ఎక్కడ కూడా మీరు ఏమి మాత్రం కొనుక్కొనొద్దు. ఎక్కడ కూడా మీరు ఒక్కటి కూడా కొనొద్దండి. నేను తీసుకెళ్ళే షాపింగ్ మాల్‌లో అయితే తీసుకోండి. అది ఇండియా మొత్తం మీరెక్కడికెళ్ళినా ఒకటే రేటండి. ఆ రేటు ప్రకారం ఇక్కడ అమ్ముతారు. కాబట్టి నేను తీసుకెళ్ళే షాపింగ్ మాల్‌కే కొనండి అని చెప్తున్నారు. అందరూ మా వోళ్ళంతా వింటూ ఉన్నారు. చాలా శ్రద్ధగా విన్నట్టు నటించారు. కాపోతే ఈ చెవుతో విని ఆ చెవుతో వదిలేశారు. ఎందుకంటారా? మాకు ఆల్రెడీ అన్నీ తెలుసు కదండీ! ఆల్రెడీ చాలామంది చెప్పారు. మేము ఆల్రెడీ చూసాము. ఎందుకంటే వీళ్ళెలా ఉంటారంటే వాళ్ళు తీసుకెళ్ళిన షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్‌లోనే మనం కొంటే రూ. 200 మాకున్న బయట ఉన్న శారీ వచ్చేసి డ్రెస్ కానీ, శారీ కానీ ఇక్కడొచ్చి మాకు రూ. 1000 చెప్పారు. మామూలుగా బిన్నీ క్రేప్ శారీ వచ్చేసి ఇమిటేషన్ బిన్నీ క్రేప్ శారీ వచ్చేసి ఇక్కడ రూ. 3400 చెప్పారు. ఒరిజినల్‌దే మనకి 2528లో దొరుకుతూ ఉంటుందనమాట. మాకర్థమైపోయింది. అయినా కానీ అతను తీసుకెళ్ళిన దాంట్లో అతన్ని డిసప్పాయింట్ చేయకూడదన్నట్టుగా వెళ్ళాము. అన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లో అవన్నీ కూడా చూసామనమాట. ఓకేనండి. చాలా రేట్స్ చెప్పారు. ఇంకా అప్పటికి మా స్వీటీ ఉంది కదండీ! అదే మా చెల్లి, మా పిన్ని వాళ్ళ కూతురు. మా స్వీటీ ఆగదు గదండీ! మా స్వీటీ అయితే అక్కడ తీసేసుకుందండి. ఒక 10,000 వరకు 10,000 వరకే పర్చేస్ చేసేసింది. పెయింటింగ్ అవి తీసుకుందనమాట. ఇక మా స్వీటీ వాళ్ళ ఆయనండి. ఆయనైతే ఇక పాపం వాళ్ళ ఆవిడ ఏది అంటే అది కొనిస్తూనే ఉంటాడు. అలా తీసుకొని ఇంక అందరం ఇలా సరదాగా విని అన్నీ చేసి వెళ్ళామండి. వెళ్ళేసి షాపింగ్ కాంప్లెక్స్ అయిపోయాక ఫస్ట్ తీసుకెళ్ళడం కూడా షాపింగ్ కాంప్లెక్సే తీసుకెళ్ళాడు. తర్వాత వచ్చేసి మాకు టెంపుల్ తీసుకెళ్ళాడండి. మేమందరం అంటూనే ఉన్నాము. మాకు షాపింగ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ అయితే లేదు. ముందు మమ్మల్ని టెంపుల్‌కి తీసుకెళ్ళి మాకు టైం లేదని అందరం అంటుంటే కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ తీసుకెళ్ళి ఇంకొక దానికెళ్తే అందరం గోల చేశాము. సరే ఇంకా టెంపుల్‌కి తీసుకెళ్తానని అప్పుడు టెంపుల్‌కి తీసుకొనెళ్ళాడండి. ఇంక అతనికి అర్థమైపోయింది. మేమేమి అక్కడ తీసుకోము, కొనము అని చెప్పేసి అర్థమైపోయినట్టుంది. టెంపుల్‌కైతే తీసుకెళ్ళాడు. ఇంక టెంపుల్‌కి తీసుకెళ్ళిపోయినాక నిజంగా అండి ఈ టెంపుల్ గురించైతే చాలా చాలా చెప్పాలండి. నిజంగా చాలా బావుందండి. మైసూరు ఈ టెంపుల్ చాముండేశ్వరి టెంపుల్ అయితే అది స్పెషల్ అనుకోండి. అది 2, 3 సార్లు కూడా మేము చాలా సార్లు చూసాము. కానీ ఈ టెంపుల్ మాత్రం ఇదే ఫస్ట్ అండి. నేను చూడటం మాత్రం ఇదే ఫస్ట్ అనమాట. చాలా బావుందండి టెంపుల్ అయితే. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ దిగగానే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తారు. ఎంత చక్కగా, ఎంత నీట్‌గా ఉందంటే అసలు దా ఆహ్, ఆ టెంపుల్‌లో ఉన్న ప్రతి విగ్రహం కూడా చక్కగా తీర్చిదిద్దారండి. ఏ ఒక్క విగ్రహం కూడా అసలు చూపు మరల్చుకోలేమన్నమాట. అంత దేవుడి రూపాలు అంత చక్కగా కన్నుల పండుగగా మనకు చూపించాడనమాట. చక్కగా వెళ్ళాము. ఆ టెంపుల్ మొత్తం అందరం ఇంకా చాలా చక్కగా టెంపుల్ మొత్తం చూసాము. ఫస్ట్ మేము మర్చిపోయాను. ఆ టెంపుల్‌లో అయితే మనకి స్పెషల్‌గా పట్టిక లింగం అయితే ఉందండి. పట్టిక లింగం అయితే మాకు దర్శనమిచ్చిందనమాట. ఆ పట్టిక లింగాన్ని వీడియో తీస్తుంటే తీయనీయలేదు. ఎలాగైనా కాడ ఎలాగైనా అటు ఇటు 5, 6 సార్లు చక్కర్లు కొట్టి ఒక్కసారి ఒక్క సెకండ్ అయితే తీశానండి. అది ఏంటంటే మీకు చూపించాలన్న ఆరాటంతోటే చూపిస్తున్నానండి. అంతేకాని దేవుడిని ఏదో తీయకుండా
తీయద్దు అన్నా కూడా అహంకారంతో తీయటం కాదండి. ఇగోండి ఇలాగా అందరు ఇగో మా కొడుకు, కోడలు, మా అక్కయ్య కొడుకు, కోడలు, మనవళ్ళు, మా వారైతే లాస్ట్‌లో దిగేశారు. ఇంకా లోపల ఉన్నారు. ఇదిగోండి మా వారైతే దిగేశారు. ఇక తను చక్కగా ఆర్గనైజేషన్ చేసుకుంటూనే అందరికీ వంటలు అవి ఎవరికీ ఏ లోపాలు రాకుండా అన్నీ చూసుకుంటూనే మాతో పాటు ఎంజాయ్ చేసుకుంటూ టెంపుల్ అయితే ప్రతి టెంపుల్‌ని కూడా చక్కగా ఆస్వాదించారనమాట. ఇందుకే మేము చక్కగా బస్ వేసుకొని ఇంతమందిని తీసుకొని పోవడానికి కారణం కూడా ఇదే. అందరితో సరదాగా హ్యాపీగా ఉండొచ్చు అని. ఇకపోతే టెంపుల్ గురించి చూద్దామండి. ఇగ గైడ్ అయితే బయటే ఉండిపోయాడు. ఇంకా గైడ్ బయట ఉండిపోయాక అందరూ వెళ్ళిపోయారా బస్సులో అని చెప్పేసి, అందరూ దిగారా అని ఒకసారైతే మళ్ళీ వెనక్కొచ్చి చూసుకున్నారు మా వారు. ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే ఇంకా మెల్లగా దిగుతున్నారు. ఇక మీరందరూ ఆగిపోండి, ఈ టెంపుల్‌లో మొత్తం చూడమాకండి, అందరూ దిగాక వెళ్దాం అన్నట్టుగా ఆగిపోయాం మేము. ఈ టెంపుల్‌లో నాగదేవుడి రూపాలు ప్రతిష్ఠ చేశారంటండి. చాలా 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 విశిష్ట కల దేవతలట వీళ్ళు. చూద్దాము. అలా మనం మనసులో ఏదన్నా అనుకోని కల్ మనసు పూర్తిగా ఆ దేవుడిని ఆరాధిస్తే కన్ఫామ్‌గా అయిపోతుందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఆ నాగదేవునికి మాత్రం కంపల్సరీ మీరు ఏదైనా కోరిక గాని, ఏదైనా కోరుకొని మీరు చూడండి. మీకే ఈ దేవుడి శక్తి ఏంటో అర్థమవుతుందని చెప్పారు. ఇంక వాళ్ళు అలా చెప్పినప్పుడు ఇంకా మనకి ఇంకా ఈ ఉత్సాహం ఎక్కువ కలుగుతూ ఉంటుంది కదండీ! ఇక అలా అనే చెప్పేసి ఇక సరే అందరూ వచ్చేదాకా ఆగేసి ఇంకా అందరూ మెల్లిమెల్లిగా దిగుతూ ఉన్నారనమాట. టిఫిన్‌లు చేయలే కదండీ! ఇక అందరూ మెల్లిమెల్లిగా దిగుతూ ఉన్నారు. ఇప్పుడైతే మాకైతే సమయం వచ్చేసి 8 అయితే అయ్యిందండి. మేము అక్కడి నుంచి షాపింగ్ కాంప్లెక్స్‌కెళ్ళి అక్కడి నుంచి ఈ టెంపుల్‌కొచ్చేవరకు మాకు 8 అయితే అయ్యిందనమాట. షాపింగ్ కాంప్లెక్స్ కూడా అక్కడ కూడా ఎళ్లి మార్నింగ్ 6:00కే కొన్ని తీస్తారండి. ఆ తీసిన దగ్గరికే వీళ్ళు తీసుకెళ్తారు గైడ్స్ అనమాట మనకి. ఇలా ఒక్కొక్కళ్ళు అందరూ కూడా మెల్లిగా దిగారనమాట. ఈరోజు నేను అందరిని కవర్ చేయాలని అందరూ దిగుతుంటే కన్ఫామ్‌గా అందరిని కూడా, ఎందుకంటే అందరూ కూడా మిస్ అవుతున్నారు కదండీ! ప్రతి వీడియోలో ఎవరు కనిపించట్లేదు. ఒకళ్ళిద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. ఈ వీడియోలో మాత్రం మా బస్సులో ఉన్న అందరిని కూడా నేను కవర్ చేయాలన్న ఉద్దేశ్యంతోటి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశ్యంతోటైతే ఇదిగోండి అందరినైతే కవర్ చేశాననమాట. అక్కడ మనకి ఒక 2 మినిట్స్ లేట్ అయితే అయ్యింది. కానీ ఈ టెంపుల్‌లో అయితే నిజంగా అండి చాలా చక్కగా పూజలనమాట. మామూలుగా లేవు. పూజలైతే బ్రహ్మాండంగా చేశారు. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఈ టెంపుల్ విశిష్టత అవన్నీ కూడా మీకు చాలా చక్కగా చెప్తాను. మా డ్రైవర్ చూసారండి చాలా ఉత్సాహంగా ఉంటాడండి. మాకు ప్రతిసారి ఇతనే వస్తాడు. ఈ విజయవాడ డ్రైవింగ్ అనమాట ఇది. బస్ వచ్చి విజయవాడది. మాకు ఈ డ్రైవర్ అయితే ఇతన్నే తీసుకొని వెళ్తామనమాట. చాలా చక్కగా చూపిస్తాడు. మనం ఎక్కడ ఆగమన్నా అక్కడ ఆగుతూ ఉంటారనమాట. షుగర్ పేషెంట్స్ ఉంటారుగా, అయినా కూడా ఎక్కడ ఆపమన్నా కూడా టీలకు కానీ దేనికైనా ఎక్కడన్నా మనం ఆపమన్నా కూడా చక్కగా వాష్రూమ్స్‌కి అక్కడికి కూడా ఆపేస్తూ ఉంటాడనమాట. అంత చక్కటి డ్రైవర్ అతను. అతని గురించి లాస్ట్‌లో అయితే నేను ఒక చిన్నగా అయితే వీడియో అయితే చెప్తాను వేరే వీడియోలో. ఇదిగోనండి ఇప్పుడైతే టెంపుల్ గురించి చూద్దాం. ఇప్పటికే ఎక్కువైపోయిందండి. అందుకని ఇదిగోండి వీడియోలకైతే వచ్చేసేయండి. ఇదిగోండండి టెంపుల్. ఈ టెంపుల్‌లో వెళ్ళగానే 20 రూపీస్ టికెట్ అయితే ఇచ్చారు మాకు. 20 రూపీస్ పే చేస్తే ఈ 2 దీపాలైతే ఇలా ఇచ్చారండి. ఈ దీపాలను పట్టుకొని ప్రతి టెంపుల్‌కి చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ గుడిలో. అలా చుట్టూ అయితే ఆ టెంపుల్స్ చుట్టూ అలా ఒక రౌండ్ అయితే తిరిగి తర్వాత అమ్మవారి దగ్గరకు తీసుకొచ్చి పెట్టమన్నారిక్కడ. సారీ అండి. విఘ్నేశ్వరుడి దగ్గర తీసుకొచ్చి పెట్టమన్నారనమాట. వినాయకుడు విఘ్నేశ్వరుడి దగ్గరైతే పెట్టమన్నారు. కానీ మేమైతే కొంతమంది అమ్మవారి దగ్గర, కొంతమంది ఇగో ఇక్కడ అలా పెట్టేసామండి. ఇగోనండి ఇవి చూసారండి నాగ ప్రతిబింబాలు ఇగో ప్రతిష్ఠ చేశారిక్కడ. ఇక్కడేనండి చాలా ఇదిగోనండి ఇగో చూసారా మీరు పటికలింగం. చాలా 3, 4 సార్లు నేను రౌండ్ అప్ కొడితే గానీ ఒక్క సెకండ్ అలా అయితే తీయగలిగానండి. చాలండి. మీకైతే చూపించగలిగాను. అదే నాకు హ్యాపీ. ఇగోనండి చూడండి టెంపుల్ ఎంత బావుందో. వెంకటేశ్వర స్వామి అయితే నిజంగా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ అదిగోండి మళ్ళీ ఒకసారి పటికలింగం అయితే చూపెట్టగలుగుతున్నాను మీకు.
ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు అక్కడ నిలబడ్డాడేమో అన్నట్టుగా ఉందండి. కానీ ఎంత ట్రై చేసినా నాకు ఆ ఒక్క సెకండ్, మీరు మళ్ళీ వీడియో ఒక్కసారి రిపీట్ చేస్తే ఒక్క సెకండ్ అయితే ఆ దేవుడు మీకు కనిపిస్తాడు. ఇగోనండి ఇవన్నీ కూడా ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉందండి. ఈ టెంపుల్ మొత్తం తిరగటానికే ఓన్లీ ప్రతిష్టలు చేసి అందరినీ అవన్నీ తిరగడానికే మాకు ఇక్కడ వచ్చేసి 25 మినిట్స్ అయితే పడిందండి. ఇగోండి దత్తాత్రేయుడు ఇక్కడండి పెద్ద బండండి. పెద్దగా అనమాట రాయి అనమాట. ఆ రాయి ఇక్కడ వెలిసిందంట. ఈ టెంపుల్ చేసినప్పుడు అన్ని రాళ్ళు తీస్తున్నప్పుడు ఇది కూడా తీద్దామని ట్రై చేశారంట. అసలు ఎంత ప్రయత్నించినా కూడా ఆ రాయిని తీయలేకపోయారంట. వెంకటేశ్వర స్వామి కళ్ళలో కనిపించి ఇది మాత్రం తీయకూడదు అన్నట్టుగా చెప్పారంట. ఇక్కడ వాళ్ళు చెప్తున్న కథ ఇది. అయితే అది అక్కడే పెట్టారంట. దాంట్లోనే ఇంకా బ్రహ్మ దత్తాత్రేయుడిని మాత్రం ఆ బండ మీదే మేము చెక్కామండి. ఇది కూడా చాలా విశిష్టత అని చెప్పారు. అవన్నీ దండం పెట్టుకొని ఇంక వెళ్ళాక ఇంకా మాకైతే అక్కడ పూజ అయితే చేయించారండి. పూజ చేయించి ఒక కొబ్బరి బొండం మీద మాకు ఒక కంకణం అయితే విచ్చేసి ఆ పూజ అయితే చేశారు అయ్యగారు. చేసి మాకు ఈ కొబ్బరి బొండం అక్కడ కట్టమని చెప్పారనమాట. ఆ కొబ్బరి బొండం తీసుకొని మాకు ఈ గుడిలోనే కాళహస్తిలో మనకు వినాయకుడు కనిపించినట్టుగా ఇక్కడైతే ఇక్కడ గృహలో అయితే ఇక్కడ ఆంజనేయ స్వామిని పెట్టారండి. అలా మనం మెట్లు దిగేసి ఆంజనేయ స్వామి దగ్గరికెళ్ళి దర్శనం చేసుకొని 3 ముఖాల ఆంజనేయ స్వామి అయితే ఉన్నారక్కడ. అది దర్శనం చేసుకొని ఇక్కడైతే మేము కొబ్బరికాయ మన కోరిక అనుకోని కట్టాలట. కట్టాక మళ్ళీ వచ్చాక మనకి ఆ కంకణం అయితే అలా ఎవరికి వాళ్ళు కట్టుకోమని చెప్పారు. ఆ టెంపుల్‌కొచ్చాక అయ్యగారు ఏం చెప్పారంటే మాకొక మంత్రమైతే ఇచ్చాడండి. ఒక పేపర్ మీద రాసుకున్నారు మా వాళ్ళు. ఆ మంత్రాన్నయితే రోజుకి మాకొచ్చి 11 సార్లు చదవమన్నాడు. నీ ఈ ఈ 11 రోజులు కూడా ఏది కూడా మనం నాన్ వెజ్ తినకుండా, ఒకళ్ళని దూషించడం, ద్వేషించడం అలాంటివి చెయ్యకుండా చాలా చక్కగా ఉండమని చెప్పాడనమాట. ఇలా 11 రోజులు చేయండి మీ కోరిక కంపల్సరీ తీరుతుంది అని చెప్పాడనమాట. ఇక మళ్ళీ అక్కడి నుంచి మాకు చెప్పకుండానే షాపింగ్ కాంప్లెక్స్ మళ్ళీ అయితే తీసుకొచ్చాడండి ఇతను. మేము వెళ్ళము అని చెప్తున్నా కూడా, లేదు మీరు చూడటంలో తప్పే ఉంది అది ఇది అంటే, ఇంకా మా వారేమో ఇంకా సరేలే అతను అంతగా బతిమిలాడుతున్నారు కదా, సరే మీకు నచ్చకపోతే ఒక 10 మినిట్స్‌లో అయితే వచ్చేయండి అని చెప్పేసి అన్నారు. ఇంకా సరేనని మళ్ళీ అందరం దిగేసి మళ్ళీ ఈ షాపింగ్ కాంప్లెక్స్‌కి అయితే వెళ్ళామనమాట. ఇదిగోండి ఇక్కడైతే ప్రతి చీర ఎంత కాస్ట్‌గా చెప్తున్నారంటే వామ్మో! అంత కాస్ట్‌గా రూ. 1000 శారీ 5000 అయితే చెప్పారండి. డబలు, టిబలు కూడా కాదు. అయినా మా వాళ్ళు ఆగరు కదండీ! ఏవో అగరబత్తులని అవ్వని, ఇవ్వని కొన్నారండి. బానే కొన్నారు అందరూ కూడా. ధూప్ స్టిక్స్ అండి. ఇవి ధూప్ స్టిక్స్ తీసుకున్నారు. రాజమండ్రి శ్రీనివాసరావు గారు ధూప్ స్టిక్స్ తీసుకున్నారు. ఇదిగోండి మా మరదలు, మా మేనత్త కూతురైతే ఇదిగోనండి పూసల దండలు తీసుకుంది. కానీ బాగున్నాయండి అవి. క్రిస్టల్ పూసలు బాగున్నాయి. మా స్వీటీ గురించి ఏం చెప్పాలండి. మా స్వీటీ అయితే ఇంకా 10,000 పెట్టేసి అక్కడ పెద్దది మన కేరళ వాళ్ళకి సంబంధించిన వాల్కి సంబంధించిన ఒక స్టిక్కర్ కూడా కాదండి, ఒక క్లాత్తో నెమలితో చేసినది అయితే తీసుకుందండి. ఈసారి మా స్వీటీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మీకు కంపల్సరీ అదైతే చూపిస్తానమాట. ఇంకా మా సుధాకర్ అయితే స్వీటీ వాళ్ళ ఆయన సుధాకర్ అయితే ఇంకా అలా వెళ్ళిపోయి కూర్చున్నాడండి. ఏమి చేయాలో తెలియక. మా స్వీటీ ఏది అడిగినా కొనిస్తాడండి మా సుధాకర్. అందరం కూడా అది చూసి చాలా బాగుందన్న. నేను ఈ వీడియోలో తీస్తుంటే వద్దు మా ఇంటికి వెళ్ళాక వాల్కి నేను పెట్టాక చూపించండి అని అన్నారు. ఇంకా సరేనని అది వదిలేసాము. చాలా పెద్దగా ఉందండి అది. బస్సులో ఓపెన్ చేసినా మనకి ఇంకా మళ్ళీ దాన్ని సెట్ చేయటం రాదని వదిలేసాము. నేను కంపల్సరీ మా స్వీట్ ఇది అదైతే మీకు చూపిస్తానండి. కేరళ వాళ్ళకి సంబంధించింది అనమాట. ఇక అలా అందరం మాట్లాడుకుంటూ అలా చక్కగా ఇంకా స్నాక్స్ అయితే తినుకుంటూ వెళ్ళామండి. బస్సులో స్నాక్స్ తినుకుంటూ ఇంకా మళ్ళీ మేమైతే ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఏమున్నాయి ఏం కథ అయితే అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా అక్కడ దిగాక ఇదిగోనండి ఇక్కడ ఇంకో టెంపుల్ దగ్గరికి అయితే దింపారనమాట మమ్మల్ని. అదేనండి మైసూర్ చాముండేశ్వరి టెంపుల్. మైసూర్ చాముండేశ్వరి టెంపుల్కి అయితే అందరం టిఫిన్లు చేద్దాం వెళ్ళానంటే లేదు బస్సులో స్నాక్స్ అయితే తిన్నాం కదా, ముందు టెంపుల్కి అయితే వెళ్దాం టైం అయిపోతుంది అని అంటే సరేనని ఇగోనండి చాముండేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళాను.
అక్కడ కూడా మీకు గర్భగుడి వరకు నేను తీసుకెళ్ళగలిగాను, కానీ గర్భగుడిలో అమ్మవారిని అయితే చూపించలేకపోయాను. చాలా అసలు ఎలా ఉన్నారంటే పబ్లిక్, అసలు ఫుల్ పబ్లిక్ ఉన్నారండి ఆ రోజు. ఇంకా అలా అందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. లైన్లో నిలబడ్డప్పుడు ఫస్ట్ మేము వెళ్ళినప్పుడైతే నార్మల్గానే ఉన్నారండి. ఎక్కడి నుంచి వచ్చారో ఆ కాసేపట్లోనే ఫుల్ పబ్లిక్ అయిపోయారండి. అప్పటికి మాకు ఇక్కడ 10:30 వరకు అయితే మేము ఈ టెంపుల్కి రాగలిగాం. 10:30, 42, 11 అయితే అయ్యింది. ఇగోనండి గర్భగుడి దగ్గర అమ్మవారి టెంపుల్ లోపల ఆవరణ చూడండి. దర్శనం చేసుకొని యువతల టెంపుల్లోనండి, ఇది గర్భగుడి తర్వాతనే. ఇదిగో చూడండి ఎంత బాగుంది చూడండి టెంపుల్. చాలా దీంట్లో అమ్మవారు అయితే నిజంగా అండి, అమ్మో మనకి 2 కళ్ళు సరిపోవు. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చాక ఇంకా ఇంకా ఫ్రూట్స్ అని అవన్నీ ఇవన్నీ జ్యూస్ అని అన్నీ తినేసాం అందరం. ఇక తిన్నాక మళ్ళీ బస్ ఎక్కామండి. అంటే ఈ బస్సులో ఇక కడుపులో పడింది కానీ జ్యూస్లు ఫ్రూట్స్ అన్నీ పడ్డాయి కదా. ఇక మళ్ళీ అంతాక్షరి అయితే మొదలుపెట్టారు. మామూలుగా మొదలు పెట్టలేదండి అంతాక్షరి. प्यार तुम्ही से कर बैठे, करना था इकरार मगर इनकार तुम्ही से कर बैठे. మీకు లిరిక్స్ ఇది పాటను మొత్తం కూని అన్ని करते हैं प्यार हम एक दूसरे से, बेकरार हम एक दूसरे के प्यार में मरना पड़े तो है तैयार हम. ఇంకా అందరం మేమే కదండి. ఇక అందరం కూడా ఇట్లా అంతాక్షరి ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మామూలుగా వెళ్ళలేదండి. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక వెళ్ళి ఇక్కడ అంతాక్షరి ఆడాకైతే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యారు. ఫస్ట్ రోజు మేము ఆడినప్పుడు మాత్రం 2, 3 ఆడారు. తర్వాత మిగతా వాళ్ళు పడుకున్నారు. ఈ రోజు అయితే అందరు కూడా ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఆ బస్సులో నుంచి వచ్చేసి ఇక అంతకు భోజనాలు అయితే రెడీ అయినాయండి. ఈరోజు మా మెనూ ఏంటో చూద్దాం రండి. ఇదిగోండి చక్కగా బగారా రైస్, ఇలాగన్నీ ఫుడ్లు అయితే మేమైతే బగారా రైస్, ఆ రోజు మసాలా కర్రీ, స్వీట్స్, హాట్స్ అన్నీ భోజనం అయితే ఇంకా పెరుగు అన్నీ కూడా చక్కగా ఇదిగోనండి. ఇగోండి మిర్చి మసాలా అయితే చేశాడనమాట. మిర్చి కసాలా అని అంటారుగా, అట్లా మిర్చి మసాలా అయితే చేశాడు. ఇంకా అందరం కూడా చక్కగా తిన్నాక స్వీట్ అయితే లడ్డు అండి. ఆ రోజు మాకైతే లడ్డు స్వీట్ పెట్టారు. ఇంకా పొంగల్ కూడా ఏదో చేశారండి, స్వీట్ పొంగల్ అయితే చేశారు. ఇంకా అందరం కూడా భోజనాలు చేసి ఇక ఇప్పుడైతే మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చాము. మైసూర్ ప్యాలెస్ గురించి ఇదిగోండి ఇతనైతే మళ్ళీ వచ్చి లక్ష్మీ విలాస వాణి విలాస గేట్. అది ఇది వరహాల గేట్. వరాల స్వామి ఉన్నాడు కాబట్టి వరాల గేట్. ఇదేమో జై మార్తాండ గేట్. అదేమో బలరాం జయరాం గేట్ ఉన్నాయి. దీని లోపల పోవడానికి రావడానికి 7 గేట్స్, 7 టెంపుల్స్ ఉన్నాయి. ఇది 3 days బ్యాక్ వచ్చేసి అంతా వుడ్లో కట్టిండేది. విజయలక్ష్మి పెళ్ళి పాలు తీసుకోపోయేటప్పుడు అగ్గిపడి కాలిపోయింది. తర్వాత సిమెంట్లో కట్టి 1879కి స్టార్ట్ అయింది. 1912 పిల్లిస్ అయింది. అప్పట్లో 44 lakhs అయింది. ఇంజనీర్ వచ్చి ఇర్విన్. టోటల్ 74 ఎకరాలు ఉంది. 4 ఎకరాల ప్యాలెస్ కట్టారు. 4 ఎకరాలు ప్యాలెస్ కట్టారు. 70 ఎకరాలు గార్డెన్ ఉంది. దీని లోపల పోవడానికి 7 గేట్స్, 7 టెంపుల్ అని చెప్పాను కదా. ఇది చూడండి, ఓన్లీ సండే వన్ టైం 1,20,000 lamps. ఓన్లీ సండే వన్ టైం. ఓన్లీ సండే అంటే ఆదివారం మాత్రమే 7 నుంచి 8కి 1,10,000 బల్బులు స్టార్ట్ అవుతాయి ఒక గంట టైం. బల్బులు ఈ పెయింటింగ్ చేసినానికి 2 చేతులు నరికేశాడు రాజు, మళ్ళీ ఎక్కడ చేయొద్దని. దీని లోపల ఉంది గోల్డ్ సింహాసం. 774 కిలోలు ఎకర ఇది ఉంది. గోల్డ్ అప్పట్లో అది పాండవులతో సంబంధం పట్టింది. అది పాండవులు కూడా దర్బార్ చేసినారు.
ఈ సింహాసనం చూడాలంటే మనకి 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాడు. మీకు చూసేకి అది ఇది ఉండొద్దు, బయట అక్కడిక్కడ ఏం పోనొద్దండి. కరెక్ట్గా పగ్గం కట్టింటారు. ఇప్పుడు ఎదివీర్ కృష్ణరాజు ఆవిడ ఉన్నారు, డోల్పూర్లో పెళ్ళైంది రాజస్థాన్లో. ఈ తీర్షక కుమార్ వాళ్ళ వైపు వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. రాజ్మాత ప్రమోదదేవి వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు ఇప్పటికి. వాళ్ళు చూసాక ఎవరిని వదలరు. మీరు ఎట్లా ఉంటే పెయింటింగ్ చూసుకొని అది మ్యూజిక్ ఎట్లా ఉంది అది ఏంది అనుకొని అన్ని పోటీలు చూసి కరెక్ట్గా 1/2 వస్తే మీరు బయటకు వెళ్తారు. మీరు సత్యమంగళం వెళ్ళాలా, పల్లిని వెళ్ళాలన్నా, ఊటీ వెళ్ళాలన్నా కరెక్ట్ ఒకే డేట్కి గేట్ వేసేస్తారు ఒకే టైంకి. లేదా మీరు గేట్లో పండుకుంటామంటే లేట్గా రండి. కరెక్ట్గా అంటే 40 నిమిషాలు వస్తే మీరు వెళ్ళిపోతారు ఊటీ కానీ సత్తి కానీ. అది వెళ్ళండి మరి. ఇలా ప్యాలెస్కి 45 నిమిషాలు అయితే ఈ ప్యాలెస్ ఎక్కడ చూస్తామండి. అబ్బా ఎంత బాగుందోనండి ప్యాలెస్. ఈ ప్యాలెస్ గురించి అయితే నేను మళ్ళీ ఇంకా ఇదిగోనండి నార్మల్గా అయితే చూపిస్తున్నాను. ఇంకొక వీడియో దీని తర్వాత వీడియో మాత్రం మొత్తం ఈ ప్యాలెస్ గురించే నేను చెప్తానమాట. లోపల మాత్రం చాలా 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 బాగుందండి. నిజంగా అండి 2 కళ్ళు సరిపోలేదనమాట. అప్పుడు కట్టడాలు, అప్పుడు నైపుణ్యతము, అప్పుడు చెక్కడాలు, అప్పుడు శిల. ఈ ప్యాలెస్ లోపలైతే మళ్ళీ వివరంగా సింహాసనము, గోల్డ్ సింహాసనము ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తానమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.